హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో భారత్ యొక్క మాజీ కెప్టెన్ మరియు డాషింగ్ ఓపెనర్ అయినటువంటి రోహిత్ శర్మ సిక్సర్లలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదినటువంటి బ్యాట్స్మెన్గా సరికొత్త రికార్డును తన పేరు పైన లిఖించుకున్నాడు. అసలు ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు పాకిస్తాన్కు చెందినటువంటి మాజీ ఆల్రౌండర్ అయిన షాహిద్ ఆఫ్రిదీ పేరిట ఉండేది. అతడు 369 ఇన్నింగ్స్ల్లో 352 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ కేవలం 269 ఇన్నింగ్స్లోనే 353 సిక్సర్లు బాది అతన్ని దాటి నేడు ప్రపంచంలో నెంబర్ 1గా ఎదిగాడు. అసలు ఒక బ్యాట్స్మెన్కు సిక్సర్లు బాదడం అంటే అంత ఆశామాసి కాదు. మరి ఇలా భారతదేశానికి చెందినటువంటి ఈ రోహిత్ శర్మ సిక్సర్లను అలవోకగా బాదడం అంటే అస్సలు ఊహించలేని పరిణామమే. అది కూడా 100 మ్యాచ్లు తక్కువ ఇన్నింగ్స్లోనే ఇతడు ఏకంగా నెంబర్ 1 బ్యాట్స్మెన్ దాటాడంటేనే రోహిత్ శర్మ యొక్క బ్యాటింగ్ నైపుణ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేటి తరం క్రికెటర్లలో హెలికాప్టర్ షాట్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎంఎస్ ధోని. అలాగే ఎక్స్ట్రా కవర్ షాట్స్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది విరాట్ కోహ్లీ. అయితే వీరిద్దరికి డిఫరెంట్గా ఫుల్ షాట్స్ అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరే రోహిత్ శర్మ. ఇప్పటి వరకు రోహిత్ శర్మ సిక్సర్లుగా మలిచినటువంటి బాల్స్లలో అత్యధిక బాల్స్ ఈ ఫుల్ షాట్స్ రూపంలో వచ్చినవే. ఇప్పటి వరకు అసలు ఇలాంటి షాట్స్ ఆడడంలో నెంబర్ 1 వ్యక్తిగా ఈ రోహిత్ శర్మ నేడు ప్రపంచం మొత్తం కొనియాడబడుతున్నాడు. ఇతడు ఇప్పటి వరకు 590 ఫుల్ షాట్ బాల్లను ఎదుర్కొని 127 సిక్సర్లు బాదాడు. ఇతడే ఇప్పటి వరకు అత్యధిక ఫుల్ షాట్ బౌండరీలను సాధించినటువంటి క్రికెటర్. ఇక ఇతడి తర్వాత రెండవ క్రికెటర్గా ఉన్నటువంటి ఇయాన్ మోర్గాన్ 291 ఫుల్ షాట్స్ ఆడి కేవలం 47 సిక్సర్లతో ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. నేటి తరంలో స్టార్ బ్యాటర్గా చెప్పబడే విరాట్ కోహ్లీ కూడా ఈ ఫుల్ షాట్ ఆడడంలో కాస్త తడబడుతున్నాడనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలామంది క్రికెట్ విశ్లేషకులు తెలిపిన దాని ప్రకారం విరాట్ కోహ్లీకి కూడా ఈ ఫుల్ షాట్ ఆడాలంటే కాస్త భయమే. కానీ ఇదే ఫుల్ షాట్ను రోహిత్ శర్మ మాత్రం అమాంతం సిక్సర్లుగా మలుస్తున్నాడు. అసలు నేటి తరం ప్రపంచ క్రికెట్లో ఇలా సిక్సర్లుగా ఫుల్ షాట్ను మార్చే అరుదైన కళాత్మక బ్యాటింగ్ విన్యాసం ఒక్క రోహిత్ శర్మకే సాధ్యమని వారంతా కూడా ఇతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. నిజానికి సిక్సర్లలో మేటి బ్యాట్స్మెన్గా తన పేరు పైన సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం నిజంగా యావత్ భారత క్రికెట్ అందరికీ రోహిత్ శర్మ ఒక గొప్ప వరమనే చెప్పాలి. ప్రధానంగా సిక్సర్లు అంటేనే భారత్ అభిమానులకు మొదటగా గుర్తుకు వచ్చే పేర్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్. నేడు వీళ్ళందరినీ దాటి వాళ్ళకన్నా కూడా తక్కువ ఇన్నింగ్స్లోనే అత్యధిక సిక్సర్ల రికార్డును నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మన టీమిండియాకు దక్కడం చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్సర్లు బాదినటువంటి టాప్ 5 బ్యాట్స్మెన్లను ఒకసారి చూస్తే వారిలో మొదటి స్థానంలో నేడు రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 269 ఇన్నింగ్స్లోనే 352 సిక్సర్లతో ఇందులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో పాకిస్తాన్కు చెందినటువంటి ఒకప్పటి స్టార్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ 369 ఇన్నింగ్స్ల్లో 351 సిక్సర్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 3వ స్థానంలో క్రిస్ గేల్ 296 ఇన్నింగ్స్ల్లో 331 సిక్సర్లతో 3వ స్థానంలోను. ఇక 4వ స్థానంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ అయినటువంటి సనత్ జయసూర్య 404 ఇన్నింగ్స్ల్లో 270 సిక్సర్లతో 4వ స్థానంలో. 5వ స్థానంలో మన భారత మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని 229 సిక్సర్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళందరినీ దాటి నెంబర్ 1 స్థానానికి రోహిత్ శర్మ ఎగబాకడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.